యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ అనేటువంటిది ఏదో అకస్మాత్తుగా పుట్టింది కాదు. ఆయన ఈ లోకానికి రావడానికి ముందే దేవుడు స్వయంగా తన భక్తుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన వాక్కు ద్వారా, దర్శనం ద్వారా ప్రజలకి తెలియజేస్తారు. అసలు క్రిస్మస్ ఎందుకు? ఈ క్రిస్మస్ అనేటువంటిది అనగా క్రీస్తు జననం ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట చెప్పాడు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చిన వాక్యం. నేను పాపులను రక్షించడానికి వచ్చానయా అన్నాడు. పౌలు గారు ఏంటంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకములకు వచ్చే వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైంది అంటాడు. వై షుడ్ జీసస్ కమ్ యాజ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్? అంటే దేవుని యొక్క అవతారమూర్తిగా ఈ లోకంలోనికి ఎందుకు ఉద్భవించాడంటే, మానవుడు పాపము చేశాడు, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడు, మానవుడు చీకట్లో ఉండిపోయాడు, అంధకారంలో ఉన్నాడు. అందుకని ఆ రోజున ఆయన తినొద్దన్న పండు తిన్నందుకు గాను దేవుడు ఆ రోజునే బయలుపరిచాడు. సర్పంతో అంటున్నాడు, ఆదికాండం 3:15 మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. స్త్రీ సంతానం అంటే లోకం, మనమే. నీకంటే ఆది సర్పం, గడ సర్పం సాతానుడికి వైరం ఉన్నది. ఆది సర్పం అయిన గడ సర్పం మాయ మాటలు చెప్పి అవ్వమని మోసపుచ్చి తినొద్దన్న పండు తినేలాగా చేసి ఈ లోకానికి పాపం వచ్చింది. పాపం ఎప్పుడైతే వచ్చిందో వారి యొక్క ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, పాపాంధకారంలోకి వెళ్ళిపోయారు, గాఢాంధకారంలోకి వెళ్ళిపోయారు. దాన్ని నుండి దేవుడు విడుదల చేయడానికి ఆయన ఏం చేశాడంటే, ఈ లోకానికి నరావతారిగా వచ్చాడు. యెషయా గ్రంథం 9:2 చూస్తే, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అది మరణ ఛాయ. మానవుడు మరణం అనే భయంకరమైన శిక్షకు లోబడ్డాడు. నువ్వు తిరుదినం నిశ్చయంగా నీవు చస్తావన్నావు. ఆ మరణము నుండి విమోచించడానికి దేవుడు ఏం చేశాడు? తన కుమారుడు క్రీస్తుని ఈ లోకంలో పంపించి ఆయన యొక్క మరణం ద్వారా మనకు పునరుద్ధానం అనుగ్రహించాడు. ఆయన మరణం పొందాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి నిన్ను నన్ను పాపపు చీకటిలో నుండి, అంధకారమైన బ్రతుకుల నుండి విమోచించడానికి ముందుగానే వచ్చాడు. సంఖ్యాకాండం 24:15-17 చదువుకుందాం. బెయేరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కన్నుల తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అవును, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీల నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులను అందరినీ నాశనము చేయును. ప్రవక్త అయిన బిలాము సోదిగాడైపోయాడు. బాలాక్ అనే రాజు వచ్చి, అతడు అన్యుడు, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి ఆ రాజ్యం మీద గుండా వెళుతుంటే వాళ్ళు వచ్చిన దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. అయ్యా, నువ్వు వచ్చి వాళ్ళు శపించాలి అంటే నేను రాను, దేవుని యొక్క జనాంగాన్ని నేను శపించనంటాడు. ఇతడు కూడా దేవుని బిడ్డే, కానీ లంచగొండ అయిపోయాడు. అప్పుడు అన్నాడు, అబే నేను నీకు బోల్డ్ డబ్బులు ఇస్తాను రా, నువ్వు రా అంటే, అక్కర్లేదు, నీ ఇంటి బంగారం నాకు ఇచ్చినా అక్కర్లేదు అన్నాడు. కానీ బలవంతం చేస్తున్నాడని దేవుడి దగ్గరికి వెళితే వెళ్ళొద్దు అన్నాడు. మళ్ళా శోధిస్తుంటే సరే వెళ్ళి అన్నాడు. కానీ నేను నీతో చెప్పినదే నీవు చెప్పాలి, దట్స్ ఆల్.
అందుకని అతని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరువబడ్డాయి. ఆయన ఏమన్నాడంటే, కన్నులు తెరిచిన వాని వచ్చిన దేవోక్తి. దేవుని స్తోత్రం. కింద పుట్టినోట్లో ఉంది, కళ్ళు మూసుకున్నాడు అంటే ప్రార్థనలో ఉన్నాడు. నీవు దేవుని యొక్క దర్శనం పొందుకునుంటే నీ ఆత్మీయమైన జీవితంలో ఉన్న చీకటి పోతుంది, నీ బ్రతుకులో వెలుగు సంభవిస్తుంది. నీకున్న కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, బాధలు అన్నీ సమచిపోతాయి. అవునా? ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని నీవు కొనసాగించాలంటే దేవుని యొక్క దర్శనం నీకు కలగాలి. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను రక్షించడానికి, నీ మీద వెలుగు ప్రకాశింపజేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. నీవు ఆ వెలుగులోనే ఉండు, మళ్ళా చీకటిలోనికి వెళ్ళకు. బిలామంటున్నాడు 17వ వచనంలో, నేను ఆయనను చూచుచున్నాను కానీ ప్రస్తుతంలో ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించను, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచను. దేవుని స్తోత్రం. పగలంతా మనకి సూర్యుడు ఉంటాడు, ప్రొద్దుకుంకేటప్పటికి ఆకాశంలో ఏమొస్తాయండి? నక్షత్రాలు వస్తాయి, చంద్రుడు వస్తాడు. నక్షత్రము వెలుగునిస్తుంది. నక్షత్రం అంటే ప్రభువే. నక్షత్రానికి మరో పేరు ఏంటంటే చుక్క. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏకువ చుక్కనై ఉన్నాను. ప్రకాశమానమైన వేకు చుక్క. ఈయన దావీదు వంశంలో పుట్టాడు దేవుడు. ప్రకాశమానమైన వేకు చుక్క ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు మనకు రక్షకుడు, దేవుడు. ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి, వెలుగునివ్వడానికి లోకంలోనికి వచ్చాడు. భారతదేశంలో ఇప్పుడు చీకటి చీకటి చీకటి, అంధకారం కమ్ముంది. ఆ అంధకారం పోవాలంటే ఏం కావాలి? వెలుగు కావాలి. చీకటి పాపానికి సాదృశ్యం. పాపంలో వచ్చే జీతము మరణం. అందుకని యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుంటున్నాం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వెలుగు ప్రకాశించును. దేవుని స్తోత్రం. కనుక నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తే మన బ్రతుకులు ప్రకాశిస్తాయి, మన బ్రతుకులు వెలుగుమయమైపోతాయి. మనకు దుఃఖం పోతుంది, మన కష్టాలు పోతాయి. మనకు దేవుడు సంతానం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు. సమస్తమును ఆయన మనకి సమృద్ధిగా కలుగు చేస్తాడు. దేవుడు స్తోత్రం. యేసుక్రీస్తుని నమ్ముకునేవాడని చనిపోయాడా? లేదు. అందుచేత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదికాండంలో ముందే చెప్పాడు, ఓ సర్పమా, నీవు అతని యొక్క మడిమిని కరుస్తావు, మానవుడు నిన్నేం చేస్తాడు? తల చెత్త కొడతాడు. ఆ నరుడు ఎవరంటే ప్రభుని క్రీస్తే. దేవుని స్తోత్రం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. ప్రయాణము చేయొచ్చు, అబ్బాయి భూమి యొక్క సర్వ వంశములు నీ యందు ఆశీర్వించబడతాయి. అర్థమైందండి? అబ్రహాము యొక్క సంతానంలో నుండి, యాకోబు యొక్క వంశంలో నుండి, యూదా గోత్రముల నుండి యేసుక్రీస్తు వారు జన్మించారు. ప్రవచనములు ముందుగానే చెప్పబడ్డాయి. 650 సంవత్సరాల క్రితమే దేవుడు బిలాము ద్వారా మాట్లాడాడు. ఆదికాండం 49వ అధ్యాయం 10వ వచనంలో, నేను షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి రాజదండము తొలగపోదు. యేసుక్రీస్తు ప్రభుల వారు యూదా వంశములో నుండి ఈ లోకంలోనికి రక్షకుడిగా జన్మించాడు. యూదా గోత్రములో ఆయన పుట్టాడు. ఆయన జన్మ ముందుగానే తెలియజేయబడ్డది. ఆయన ఏ గోత్రంలో పుడతాడు, ఎవరికి పుడతాడు? కన్యకకి పుడతాడని ముందుగానే చెప్పబడ్డది. ఆయన పుట్టిన పట్టణం కూడా చెప్పబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు ప్రపంచంలో ఉన్న మహాజ్ఞానులందరూ కూడా
ఆకాశంలో కలిగిన వింత నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రమును చూచి ఇదేమైందో అని వాళ్ళు ఏం చేస్తారంటే బయలుదేరి ప్రభువును చూడటానికి వచ్చారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. అది తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూచి వారిని పూజింప వచ్చితిమి. ప్రైజ్ ది లార్డ్. తీరా చూస్తే ముగ్గురు జ్ఞానులు 3 వైపుల నుంచి వచ్చారు. ముగ్గురు కూడా ఏంటి మీరు వచ్చిందంటే ఇదిగో నక్షత్రాన్ని చూశాను. ఆ నక్షత్రాన్ని చూసి యూదులకు రాజుగా పుట్టినవాడు ఇక్కడ ఉంటాడేమో అని హేరోదు ప్యాలెస్లోకి వెళ్ళారు. కానీ ఆయన పశువుల పాకలో పేద మరియమ్మ గర్భమున జన్మించినాడు. దేవుని స్తోత్రం. అది ఆయనకి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి కంగారు పడి వెళ్ళారు. కానీ యూదుల రాజు పుట్టినవాడు నేనుండగా రాజు ఎవడో, సరే మీరు పోయి కనుక్కురండి, గ్రంథాలు చెప్తున్నాయి కదా అనుకున్నాడు. మనసులో యేసు ప్రభుని చంపేద్దాం అనుకున్నాడు హేరోదు. కానీ దేవుని యొక్క దూత చెప్తుంది జ్ఞానులకి, అబ్బాయి మీరు వచ్చిన త్రోవను వెళ్ళకండి, వేరే త్రోవను వెళ్ళండి అని చెప్పింది. వాళ్ళు కంగారు పడ్డారు. కొంతమంది నక్షత్రాలను చూస్తారు, ఆ నక్షత్రాలను చూసి ఆకర్షితులై వెళ్ళిపోతూ ఉంటుంటారు. మత్తయి సువార్త 2:10 మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై మరలా బయటకు వచ్చారు. అరే ఇక్కడ కాదనుకుంటారు అనుకుంటే నక్షత్రం మళ్ళా కనపడ్డది. ఆ నక్షత్రం వచ్చి ఒక ఇంటి మీద ఆ పైన నిలబడిపోయింది. వారు ఆ ఇంటిలోనికి వెళ్ళి ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఎంత ఆశ్చర్యకరం. సాగిలపడి ఆ చిన్న బిడ్డకు బాలుడైన యేసును పూజించారు. బంగారు బోళమును సాంబ్రాణ్ణి అర్పించారు. యేసుక్రీస్తు ప్రభు వారు నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు. ఆయన గ్రంథాలలో వ్రాయబడినట్లుగా, ప్రవచనాలు చెప్పబడినట్లుగా, ప్రవక్తలు చెప్పిన వాటిని నెరవేర్చుటకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. దైవజనుడైన మోషే చనిపోవడానికి ముందు ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, అబ్బాయి మీ కొరకు ఒక రక్షకుడు వస్తాడు, మీలో నా వంటి ప్రవక్త పుడతాడు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇక్కడ కనబడకుండును గాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. దేవుడైన యెహోవా నీ మధ్యలో నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఇశ్రాయేలు జనాంగం కొరకు, లోకం కొరకు పుట్టించునని ప్రవక్త అయిన మోషే గారు ఆయన చెప్తున్నాడండి. అబ్రహాము ప్రవక్తే, మోషే కూడా ప్రవక్తే. దేవుని యొక్క వాక్యం ముందుగా చెప్పబడ్డది. ఆ ప్రకారమే అభిషక్తుని దేవుడు అనుగ్రహించాడు. అరే ఈ రాజును చంపేద్దామని లోకంలో ఉన్న రాజులందరూ ఏకమైపోయారంట అభిషక్తుని నాశనం చేయాలని. కీర్తన గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి వ్యతిరేకంగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నాయి. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు. ఆయన చంపేస్తే రక్షణ ఆగిపోద్దలే అనుకున్నాడు. ప్రజలు కూడా సిలువేయమన్నారు. అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో సిలువ వేయబడలేదు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డ, తిరిగి లేచాడు. సిలువ మీదే ఉండలేదు ఆయన. అవునా? మనందరికీ పుట్టుకుంది, గిట్టుకుంది. అంటే జన్మదినం ఉంది, మరణదినం ఉంది. యేసు ప్రభువు వారికి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటికి యేసు ప్రభు వారి పుట్టుక, రెండోది ఆయన చనిపోవట, మూడోది ఆయన మరణం నుండి లేస్తా. బర్త్డే, డెత్ డే, రిజరెక్షన్ డే. అవునా కదా?
ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు కాదు, దేవుడు కాదు అనే వాళ్ళకి ఆయన ఏం చేస్తాడు? ఈస్టర్ని ఏం చేస్తారు? మనమంతా ఈస్టర్ అంటాం, పునరుద్ధాన పండగ. అలాంటి వాళ్ళ నోటికి ఆయన ప్లాస్టర్ వేస్తాడు. ఈ రక్షకుడు ఆయన గొప్పవాడు. అందుకని డాక్టర్ ఏబి మాసిరామణి గారు గొప్ప క్రైస్తవ రచయిత, ఆయన ఎన్నో పాటలు రాశాడు. నడిపించున్నావా, చాలా పాటలు రాశాడు. అందులో ఒక అద్భుతమైన క్రిస్మస్ పాట రాశాడు. అదేంటంటే, అందాల తారా అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచు. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు ప్రజలందరూ సంతోషించారు. జ్ఞానులు గిఫ్ట్లు తీసుకొచ్చారు. యేసు ప్రభు వారికి బంగారం, సాంబ్రాణి. ఆయన పూజార్హుడు, ఆయన రాజులకు రాజు, సాంబ్రాణి. మూడోది బోళం. బోళం అంటే విషం. ఆ రోజుల్లో శవాల్ని చనిపోయినప్పుడు ఐగుప్తీయులు దాచిపెట్టడానికి కడుపులో ఉన్న ప్రేవులు అవన్నీ తీసిపడేసి దాంట్లో బోళం పెడితే ఎన్ని వందల సంవత్సరాలైనా ఉంటాయి. వాటిని మమ్మీస్ అంటారు. బోళం అంటే విషయం. నీ కొరకు నా కొరకు గరళం తీసుకున్నాడు ఆయన. నీలో ఉన్న కండ్ర, నాలో ఉన్న విషం తీసేసి ఆయన మనల్ని అమృతంగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆయనకి ప్రేమ ఎంత గొప్పది. రౌడీలను ఆయన మార్చాడు, హంతకులను మార్చాడు, వేశ్యలను మార్చాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు అందరికీ రక్షకుడు. ఆయన ఒక్కడికే కాదు. కనుక ఆయన మనకి నక్షత్రం. యూదులు ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేయరు, కానీ యూదేతరులు ప్రభుని ఆరాధన చేస్తారు. యూదులు ఏంటంటే ఇంకా మెస్సయ్య వస్తాడులే అని. జ్ఞానుల ద్వారా సువార్త జరిగింది, గొర్రెల కాపర్ల ద్వారా సువార్త జరిగింది, కైసర్ ఔగుస్తు వలన కూడా సువార్త జరిగింది. దేవుని స్తోత్రం. సువార్త అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోవాలి. మందిరంలోకి వస్తూ నూతన ఆత్మలు మనం తోడుకొని రావాలి. అది ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదకరం. నువ్వు క్రీస్తు నమ్ముకున్నాక ఎంతమందిని ప్రభువులో నడిపించావు? నక్షత్రము అది ఆకాశము నుండి అందరికి వెలుగునిస్తుంది. రక్షణ పొందిన నీవు నేను కూడా ఒక నక్షత్రమే. నీ ద్వారా నా ద్వారా అనేకులు ప్రభువులకు రావాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గము అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నక్షత్రాలంట స్వయం సంభూతాలు కాదట. సూర్యుడు స్వయం సంభూతుడు, ఆయనంతటా ఆయన ప్రకాశిస్తాడు. చంద్రుడు సూర్యుకి అంతపడితేనే, నక్షత్రాలు కూడా అంతే సూర్యుని కలం. నీతి సూర్యుడు మన పైన ఉదయిస్తే ఆయన ద్వారా మనకు రక్షణ వస్తే, ఆ రక్షణ మన ఇంటి వారికి రావాలి, మన కుటుంబానికి రావాలి, మన సంఘస్థులకి రావాలి. అనేకులు ప్రభువులకు నడిపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయ. క్రీస్తు బిడ్డలారా, క్రీస్తు ప్రభువుని ఎరిగిన మనము మన రక్షణ మనకి ఊరికే దాచుకోవడానికి వీల్లేదు. రక్షణ సువార్త ప్రకటించాలి, ప్రజలకి పరిచయం చేయాలి. అమ్మ, మందిరానికి రండి, ప్రభు మీకు స్వస్థిస్తాడు. మందిరానికి రండి, మీ కష్టాలను తొలగిస్తాడు. ఆయన నిజ దేవుడు, ఆయన రక్షణ ఇచ్చే దేవుడు, ఆయన మీలో ఉన్న భయం తొలగించే దేవుడు అని ఒక మాట చెప్తే అనేకులు ప్రభువులోకి వస్తారు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దూతలు ఎప్పుడైతే సర్వలోకమునకు మహా సంతోషకరమైన శుభవర్తమానం అని చెప్పినాయో, గొల్లలు పరిగెత్తుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రం. ఆ గొల్లలు వచ్చి చూచి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, అనొచ్చు గొల్లొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు, అనొచ్చు గొల్లొకరికొకరు ఆనవాళ్ళు చెప్పుకొనుచు, అనుమతించి కడకు క్రీస్తు అందరికి తెలిపినాడు, రక్షకుండు దయించినాడట.
మన కొరకు పరమారక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు. దేవుడకు యెహోవా మన దిక్కుదేరి చూసినాడు. రక్షకుండు దయించినాడట. మన కొరకు పరమారక్షకుండు దయించినాడట. పశువుల కాపర్ల దగ్గర ఏముంటాయి? పశువుల దగ్గర కాపర్ల దగ్గర ఏముంటాయమ్మా? కర్రలు ఉంటాయి. పశువు నేను అనుకున్నాను ఆడు సంతోషంతో వెళుతూ కోలాటం చేసుకుంటూ వెళ్ళారేమో. ఏంట్రాయా ఈ పాటలేంటి అని. బిడ్డలారా, సువార్త ప్రకటించాలి. గుడ్ న్యూస్. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దేవదూత చెప్పింది గొల్లలకి. గొల్లలు వెళ్ళి ఊరందరికీ చెప్పారు, నీ ద్వారా ఎంతమంది ప్రభులోకి వచ్చారు. నేను ఆ మధ్య ఒకసారి వేల్పూర్ వెళ్ళాను. వేల్పూర్లో మీటింగ్లో మాట్లాడుతుంటే చాలామంది వచ్చి నాతో కలిసి మాట్లాడారు. అయ్యా, మేము అప్పుడప్పుడు గుడివాడ వస్తుంటాం, మిమ్మల్ని చూస్తుంటామండి. ఎక్కడ అంటే వాళ్ళు మా బంధువులేనండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి మేము వస్తుంటుంటాం, వారి కార్యక్రమాలకు మేము వస్తుంటుంటాం. మీరు కూడా ప్రభు నమ్ముకున్నారంటే నమ్ముకున్నామండి అంటారు. అత్తిలి, వేల్పూరు, రేలంగి అవన్నీ కలిసే ఉంటాయి. నాకు ఎంత సంతోషం. నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. సువార్త ప్రకటిస్తున్నావా? తెలియని వారికి సువార్త తెలియజేస్తున్నావా? పాపాంధకారంలో కొట్టుబిట్టుడుతున్న వారితో మాట్లాడుతున్నాను. మందిరంలో తీసుకురా, వారి కొరకై ప్రార్థన చేద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి చెల్లి ఎప్పుడు బాధపడుతుండేది. ఆమె ఆర్టిస్ట్లో పనిచేస్తుంది, ఆర్టిస్ట్ కండక్టర్. అన్నయ్య, ఇద్దరు ఆడపిల్లలు అన్నయ్య, చదువుకున్నారు, పెళ్ళిళ్ళు కావాలి, మా ఆయన ఏదో పనిచేస్తుంటుంటాడు అని. ఏం పర్లా, తగిన సమయం ముందు దేవుడు ఇస్తాడు అని. ఆశ్చర్యతగా మన 23వ తారీఖున పెళ్లి చేశాం. ఈరోజు మొదటి ఆరాధనలో వాళ్ళిద్దరు నిలబెట్టి ప్రార్థన చేశాను నేను. ప్రార్థన వ్యర్థం కాదు. నీ బిడ్డల వివాహం కొరకు ప్రార్థన చేయి, నీ గృహం కొరకు ప్రార్థన చేయి, నీ యజమానుడు రక్షణ కొరకు ప్రార్థన చేయి, నీ భార్య రక్షణ కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల రక్షణ కొరకు ప్రార్థన చేయి. నువ్వు అనుకున్నావు నేను ఒంటరిగానే ఉన్నాను అనుకుంటున్నావు. మా పాస్టర్ గారు పోయినప్పుడు నాకేమీ దిగులు లేకుండా లేదు. దిగులు ఉంది కానీ ధైర్యం ఉంది, ప్రభువు నాకున్నాడని. ఆమె లేకుండానే కుమారుడికి వివాహం జరిగింది, అలాగే పాపకు కూడా వివాహం జరిగింది. దేవుడు అద్భుతం చేశాడు. డాక్టర్ మెర్సీకి జాబ్ వచ్చింది, అలాగే మా కోడలకి మంచి జాబ్ వచ్చింది. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. కనుక బిలాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను దేవోక్తిని చూస్తున్నాను, కనులు మూసుకొని చూస్తున్నాను. యాకోబులో నక్షత్రం పుడుతుంది, అది సమీపమున ఉన్నట్టు కాదు. క్రీస్తు ప్రభువుల వారు పుట్టక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఆ ప్రభువును మనం ఆరాధన చేసుకుంటున్నాం. నా మట్టుకు నేను దేవుని స్తుతిస్తాను. దేవా, పోయిన క్రిస్మస్ నుండి క్రిస్మస్ వరకు నన్ను కాపాడినందుకై నీకు వందనాలు నాయన అని. నేను పేదవారికి ఇతోధికంగా చాలామంది పాస్టర్లు పేదవాళ్ళు వస్తుంటుంటారు, వాళ్ళకి వస్త్రాలు కొనుక్కోమని డబ్బులు ఇస్తా, లేకపోతే నా డ్రెస్ ఇస్తాను. దేవుడు అందుకనే దేవుడు అద్భుతాలు చేస్తాడు. గృహం లేదా, వస్త్రం లేదా, ఆహారం లేదా, నిరీక్షణ లేదా, భయంలో ఉన్నావా? దేవుడిని భయమును పోగొట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుని స్తోత్రం. నేను నీ బిడ్డల తరమును చుట్టానికి దేవుడు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆ రక్షణ కావాలంటే నువ్వు కూడా ఏం చేయాలంటే మరియవలే కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆయన అశుభం ఇచ్చే దేవుడు కాదు. నువ్వు గర్భం ధరిస్తావు, బిడ్డను కంటావు, ఆయన సర్వలోకమునకు రక్షకుడు అవుతాడంటే ఆమె కనిపెట్టింది. మొట్టమొదటి కొద్దిగా భయపడ్డది కానీ కనిపెట్టింది. దేవుడు ఆమెకు బిడ్డనిచ్చాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. దేవుని స్తోత్రం.